ఈ సేఫ్టీ వర్క్షాప్ నిర్వహించేందుకు సుమారు 30 నుండి 40 నిమిషాల సమయం అవసరం. 2 నుండి 8 ఏళ్ల వయసు పిల్లలకు ఇది సరైనది. క్లాస్ రూమ్లో ప్రొజెక్టర్ ఉంటే సీడీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను వాడగలరు. లేదంటే సేఫ్టీ క్లబ్ వారి పుస్తకం సహాయంతో సూచనలు ఇవ్వగలరు. గుడ్ మార్నింగ్ పిల్లలు. మనం జాగ్రత్తగా ఉండేందుకు తోడ్పడే సేఫ్టీ వర్క్షాప్ ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాం. ఎవరెవరు పాల్గొంటారు? ప్రతి ఒక్క సూచనని పిల్లలతో కలిసి చర్చించండి. ప్రశ్నలు అడగమని ప్రోత్సహించండి. ఇప్పుడు మనం నేర్చుకోబోయే అంశాలు: ఇంట్లో భద్రత, మీ అంతటా మీరు ఉన్నప్పుడు ఎట్లా జాగ్రత్తగా ఉండాలో, మీ పరిసరాలను ఎట్లా కాపాడుకోవచ్చో, గుర్తుపెట్టుకోవాల్సిన అంకెలు, కంప్యూటర్, ఇంటర్నెట్, ఫోన్ భద్రత. పిల్లలు వర్క్షాప్లో ఉత్సాహంగా పాల్గొనేందుకు వారికి బహుమతులు అందజేయండి. ఎవరైతే ఉత్సాహంగా వర్క్షాప్లో పాల్గొంటారో వారికి చాక్లెట్స్ లేదా పెన్సిల్స్ వంటి చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి. రాజు, రమ వచ్చారు. ఆటలప్పుడు జాగ్రత్త అని పాట పాడారు. పదునైన వస్తువులతో ఆడవద్దు, కత్తెర కత్తిరిస్తుంది, కత్తి కోసుకుంటుంది, సూది గుచ్చుకుంటుంది. చెప్పండి, కత్తితో ఆడచ్చా? కత్తితో గాని కత్తెరతో గాని ఆటలాడితే ఏమవచ్చు? ఆన్సర్ తెలిసినప్పుడు పిల్లల్ని చేతులు పైకెత్తమనండి. అలా చేస్తే క్లాసు క్రమశిక్షణతో నడుస్తుంది. Trisha? Your hand might get cut and your finger might. Yes, very good. రక్తం రావచ్చు. Devin? Or you might hurt somebody else by mistake. పొరపాటున ఇతరులకి హాని జరగచ్చు. Yes. You might poke your eye with it. కంటిని గుచ్చుకునే అవకాశం ఉంది. వెరీ గుడ్. కాబట్టి పిల్లలు, మన జాగ్రత్త కోసం పదునైన వస్తువులతో ఆడకూడదని గుర్తుంచుకోండి. Medicines are not for you to touch. మందులు మాత్రలు ముట్టద్దు. అమ్మా నాన్న ఇస్తేనే వేసుకోండి. Cleaning products keep సోప్, సర్ఫ్ ఇంట్లో ఉంటాయి. వాటిని తినొద్దు. పొట్టలో మంటలు పుడతాయి. make you very sick. Is it okay? అమ్మా నాన్న అనుమతి లేకుండా టాబ్లెట్లు వేసుకోవచ్చా? Yeah. అలా మందులు కానీ టానిక్ కానీ వేసుకుంటే ఏమవుతుంది? Ishita? You might hurt your tummy very much. ఎస్, పొట్ట నొప్పి పుడుతుంది. Kittu? You could get poisoned and get sick. విషపూరితం అవ్వచ్చు. ఎస్. Sahana? You might die. ఎస్, చనిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడూ అలా మందులు వేసుకోకూడదు. అలాగే మీకో ప్రశ్న: ఇంటిని శుభ్రపరిచే వస్తువులు ఎందుకు ప్రమాదకరం? Devin? Because some of them contain acid and acid can burn anything it touches. Very good, Devin. Yes. So always. కాబట్టి గుర్తుంచుకోండి, పెద్దల సహాయం లేకుండా ఇంటిని శుభ్రపరిచే వస్తువులని ముట్టుకోకూడదు. క్లాస్లో పిల్లల్ని వర్క్షాప్లో పాల్గొని మాట్లాడేందుకు ప్రోత్సహించండి. ప్రతి చాప్టర్ వద్ద ఒక రివిజన్ అవసరం. తెలియని వ్యక్తుల భద్రత గురించి మాట్లాడుకుందాం. కొత్త వాళ్ళు వస్తే మీకేదైనా ఇస్తే ఏమీ తీసుకోవద్దు, తినద్దు, అసలు వాళ్లతో మాట్లాడొద్దు. మీకు తెలియని వ్యక్తులు ఏదైనా ఇస్తే తీసుకోవచ్చా? ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని వాళ్లతో రమ్మంటే మీరు వెళ్ళొచ్చా? No, because the stranger can be a kidnapper or a bad person. Yes, very good, Ishita. So ఈ అంశం ముగించే ముందు తెలియని వ్యక్తుల నుండి భద్రత, దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన, గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. తెలియని వ్యక్తులను నమ్మరాదు. వాళ్ళు మీ అమ్మా నాన్న తెలుసనో, మీకోసం ఎదురు చూస్తున్నారు రండి అన్నా, వాళ్ళు మిమ్మల్ని మీ ఇంటి దాకా దిగబెడతామని చెప్పినా వాళ్ళని నమ్మద్దు. వాళ్ల దగ్గర నుండి వీలైనంత దూరంగా పారిపోండి. ఎందుకంటే వారు కిడ్నాపర్లు కావచ్చు. మీ శరీరం మీదే. దానితో చాలా అద్భుతమైన పనులు చేయొచ్చు. పాడటం, డాన్స్ చేయటం, ఎగరటం, గెంతటం, ఈదటం, సైకిల్ నడపటం, గుర్రపు స్వారీ లాంటి ఎన్నో నేర్చుకోవచ్చు. మీ బట్టల కింద మీ శరీరాన్ని ఎవరూ ముట్టుకోకుండా చూసుకోండి. మీ ఒళ్ళు మీకే సొంతమని ఈవేళ తెలుసుకోండి. మీ శరీరాన్ని మీరు ప్రేమిస్తారా? Yes. Very good. Well, మీ శరీరం మీకే సొంతం. ఇతరులు ముట్టుకోకూడని భాగాలు. Here's areas that nobody is allowed to touch: your మీ mouth, ఛాతీ, your chest, కాళ్ళ మధ్య the భాగం, area between your మీ legs, నోరు, and మీ your వెనక భాగం. bottom. క్లాస్లో ఒకరిని వారి శరీరాల్లో ఏ ఏ ప్రదేశాలను తాకరాదో చెప్పమనండి. చెప్పలేకపోతే వారికి అర్థమయ్యేలా పుస్తకం వాడి చూపించండి. So if somebody touches you in a మీ way శరీరాన్ని మీకు that you నచ్చినట్లుగా don't like, ఎవరైనా ముట్టుకుంటే shout loudly వద్దని and say చెప్పండి. no to చెప్పినా express వినకపోతే dislike. I want వద్దు అని everybody to గట్టిగా join అరవండి. and shout loudly and say no. ఎవరైనా మిమ్మల్ని నచ్చని పద్ధతిలో ముట్టుకుంటే మీరేం చేస్తారు? How do you say no?
Very good. You have to be మీకు very నచ్చినట్టు assertive. So ఎవరైనా let's do this ముట్టుకున్నా once again పట్టుకున్నా and be మీరందరూ very ఏం assertive. చేస్తారో మళ్ళీ Let's say, గట్టిగా how do we చెప్పండి. say no? Yes, very good. ఒకవేళ ఎవరైనా వద్దు అని చిన్నగా పలికితే వారిని గట్టిగా అరవమని చెప్పండి. You can get help. Tell somebody you trust until they drive the సహాయం bad తీసుకోండి. person away. అలాంటి చెడ్డవారి So, గురించి toxic person అమ్మకైనా can be anybody, నాన్నకైనా చెప్పండి. who's 18 years or older. లేకపోతే It can be your మీరు mother, నమ్మే your పెద్దలకైనా father, తప్పకుండా your చెప్పి grandparents, వారిని your teacher, తరిమేసేలా or చూడండి. anybody that you trust. So I want each of you to think and tell me. కాబట్టి మీరందరూ బాగా ఆలోచించి మీ జీవితంలో మీరు బాగా నమ్మే ఒక వ్యక్తి పేరు చెప్పండి. Ishan, My mom, your mom, my parents, your మీ parents, తల్లిదండ్రులు, okay, Devin, my sister. మీ అక్క. మీ అక్క వయసు ఎంత? 14. 14. Okay, well, దేవెన్, Devin, here's the మీ thing. అక్కని నువ్వు Your నమ్ముతున్నావు, sister, అది మంచిదే. might be very కానీ మీ అక్కది trustworthy, చిన్న వయసే but కాబట్టి she is మీ still అక్క నీకు young, సహాయం and even చేయాలనుకున్నా if she wants to help చేయలేకపోవచ్చు. you, she may కాబట్టి not నువ్వు be ఎవరైనా able to 18 help ఏళ్ల you. వయసు వారిని So కానీ I'd like you to లేదా think 18 about ఏళ్ల వయసు one దాటిన వారిని other కానీ person that ఎంచుకుంటే you మంచిది. trust that you can go to who's 18 years or older. My mom. చాలా బాగా చెప్పావు దేవెన్. Okay, well, పిల్లలు that's good. So గుర్తుపెట్టుకోండి, we all have trust మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది people in పెట్టినా our mind, మీకు and we నచ్చనట్లు should go to them ప్రవర్తించినా as soon మీరు as ఆ విషయం గురించి anybody makes us పెద్దవారికైనా uncomfortable, లేదా so we go అమ్మ to that నాన్నలకైనా person and చెప్పండి. drive the bad person away. Okay, పిల్లలు, kids, I'm gonna share ఇప్పుడు some మీ అందరికీ numbers ముఖ్యమైన that are కొన్ని very నంబర్లు important చెప్తాను, to remember ఎప్పుడూ at all గుర్తుంచుకోండి. times, so that మీరు you can call ప్రమాదకరమైన these పరిస్థితుల్లో numbers when you're in ఉన్నప్పుడు ఈ trouble నంబర్లకి or ఫోన్ are చేయొచ్చు. feeling unsafe. పోలీస్ Police 100, is 100, ambulance is అంబులెన్స్ 102 108, or 108, ఫైర్ కంట్రోల్ 101, and child services పిల్లల is రక్షణ 1098. 1098. Now I have a question for ఇప్పుడు you. మీ అందరికీ ఒక Do ప్రశ్న. you know మీ అందరికీ మీ numbers అమ్మ, of, నాన్న your parents లేదా మీరు or your జీవితంలో నమ్మదగిన grandparents వ్యక్తుల or ఫోన్ trusted నంబర్లు adults in your తెలుసా? life? Yes! Okay. Well, if you మీ know, అందరికీ that's good. తెలిస్తే If you మంచిదే. don't, go home తెలియకపోతే today and ఇంటికి వెళ్ళాక ఒక బుక్లో find out what the మీ number అమ్మ, is and నాన్న by heart నంబర్ను and రాసుకొని always గుర్తుపెట్టుకోండి. remember it. So next we'll talk ఆఖరిగా about మనందరం internet దేని and గురించి phone తెలుసుకోబోతున్నామో safety చూద్దామా? tips. So, కంప్యూటర్, never ఇంటర్నెట్, ఫోన్ give out జాగ్రత్తలు. your home ఫోన్లో, address or ఇంటర్నెట్లో your contact అమ్మా నాన్న information to చెప్తే anybody కానీ మీ over the గురించి internet వివరాలు, or on మీ the phone, ఫోటోలు, or do not ఇంట్లో tell వారి them గురించి about your విషయాలు home alone. చెప్పొద్దు, ఇవ్వద్దు. Not communicate with anybody on the internet or the phone unless your parents ఫోన్లో, approve. ఇంటర్నెట్లో మిమ్మల్ని ఎవరైనా Family makes you భయపెడితే uncomfortable లేక either on the కష్టపెడితే internet మీ or the ఇంట్లో phone, పెద్దలకు వెంటనే tell your చెప్పండి. parents or your trusted adult immediately. ఇంటర్నెట్లో చూసేవి, ఫోన్లపై వినేవి నిజం కాకపోవచ్చని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి. వారు అవి నిజమని నమ్మితే ఇబ్బంది కలగవచ్చని కూడా చెప్పండి. What might happen మీకు if తెలియని you give వ్యక్తికి a ఇంటర్నెట్లో secret మీ key ఇంటి online అడ్రస్ your ఇస్తే home address? ఏమవుతుంది? Rohan? You may get kidnapped or in trouble. Yes, very good. ఒకవేళ తెలియని వ్యక్తికి ఫోన్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఇంట్లో ఒంటరిగా ఉన్నారని చెప్తే ఏమవుతుంది? Ishan? They might come home and take you away. Yes, that's a good answer, Ishan. So children, ఈరోజు మనం సేఫ్టీ వర్క్షాప్లో చాలా సూచనలను నేర్చుకున్నాం. అంతేకాదు, మనల్ని మనం రక్షించుకోవడం కోసం అందరం వీటిని ప్రతిరోజు పాటిద్దాం. మనల్ని మనం జాగ్రత్తగా రక్షించుకుంటామని అందరం కలిసి ఇప్పుడు ప్రమాణం చేద్దాం. మేమందరం సేఫ్టీ క్లబ్ సభ్యులం. We are now part of the safety club. ఇందులో పాల్గొని తెలుసుకున్న భద్రతా సూచనలను We will practice the safety rules రోజు పాటిస్తాం. each and every day. కంగ్రాచులేషన్స్ పిల్లలు, మనందరం ఇప్పుడు సేఫ్టీ క్లబ్ సభ్యులం.